మమ్మీ సంక్రాంతి పండుగ ముందు చేసే పండుగలన్నీ బైకాన్నే చేస్తున్నాం కదా అవన్నీ చూపిస్తాను అయ్యాల ఈ వీడియో అయితే మొత్తం చూడుర్రి సరేనా. ఇక వాడు డాడీ అయితే కుకింగ్ చేస్తాడు, నేనైతే ఇక ఇక్కడ గుడి చూసిన. ఇక ఇక్కడ ఎడ్లను చేయడానికి మట్టి అవుతున్నది, మట్టి అయితే మనం ఎడ్లను తయారు చేయాలి, బొమ్మలు చేయాలి. ఇక ఇక్కడ ఇక బొమ్మలు అయితే చేసిన, ఇక్కడ ఉన్నాయి చూడుర్రి. ఈ బొమ్మలు అయితే తీసుకెళ్ళి కాటరాల గుళ్ళని అయితే పెడతారు. తర్వాత కాటం రాజును జీతగాడు అంట మా తాత అయితే చేసిండు, మనకైతే సరిగా రాదు. ఇదైతే మనం అయితే మటన్ తెచ్చినాము. తర్వాతనైతే ఇక నైవేద్యం తయారు చేసిండు మా డాడీ అయితే. ఇదైతే మన అన్నం అయితే వండిండు ఇలా పసుపు వేసి. తర్వాతనైతే ఇక చింతపండు అయితే విసుకుతాడు చూడుర్రి. ఇప్పుడు ఇక్కడ కాయలు అయితే ఇలా కాలుతారు, ఇలా మన మిరపకాయలు అయితే ఇలా కాలుతారు, కాల్చి పిసుకుతారు చింతపండు వేసి. కొత్త చింతపండు వేసిన చారు అయితే మస్తు ఉంటుంది. ఆ చారు ఎప్పుడన్నా మీరు తాగి ఉన్నట్టయితే నాకైతే కామెంట్ చేయరు కింద. ఇవైతే విసుకుతాడు మంచిగా కడిగి, ఎవరి దగ్గర కాల్చినవన్నీ ఇలా తీసుకొచ్చి పిసుకుతాడు ఇట్లా చింతపండు నానేసి. తర్వాతనైతే ఇక మనమైతే నెక్స్ట్ ఇక ఈ పిల్లలు అయితే ఇక్కడ వచ్చి అయితే ఇక మనకు వాళ్ళు చింతకాయలు అయితే వెళ్ళిపోతారు. మనమైతే చిన్న వీడియో కోసం అయితే చూసుకున్నాం వాళ్ళను. తర్వాత ఎడ్లను తీసుకొచ్చి అయితే కడుగుతారు. కడిగిన తర్వాతనైతే కాటరాలు ఉంటుంది, తర్వాత వస్తుంది. ఇప్పుడైతే దాని గురించి కొంచెం చెప్తున్నాను. మనకు ఎడ్లు అన్నీ మంచిగా ఉండాలి, బయట అన్ని పంటలు ఇట్లా అన్నీ జరగాలని ఇట్లనైతే చేస్తారంట. ఇక తర్వాత మన కైలుగానికైతే మూదాడేసినాము. ఇంతకుముందు ఉండే కానీ అది ఖరాబ్ అయింది. ఆ ఖరాబ్ అయింది తీసేసి అయితే మనం కొత్త తీసుకున్నాము, లేకపోతే పండుగ ఆగాయి కదా, అందుకోసం అయితే కొత్త వేసినాము. ఆ మామ అయితే వేస్తుండు, అది చూడండి ఎట్లా చేస్తుందో. అదైతే అందరినీ వస్తుంది, చాలా భయం దాంతో. అందుకే దానికైతే మూదాడేసినాం ఫస్ట్గా. ఈ టోటల్ సంక్రాంతి వీడియో అయితే లేట్ అయింది, ఏమనుకోకర్రి. ఎడిటింగ్ మనకు కొంచెం టైం ఉండలేదు. ఏదో మమ్మీ అని అయితే అనుకుంటా ఒక చిన్న చిన్న వీడియోలు చేయడానికి అయితే టైం ఉంటుంది, పెద్ద వీడియోలకు అయితే టైం లేదు. అదైతే ఇట్లా చూస్తుంది చూడర్రి, పొడుస్తారు అదే నేను తర్వాత అనుకుంటుంది. కానీ ఇక దాన్ని కొద్దిసేపు అట్నే వదిలిపెట్టినాం. తర్వాతనైతే మంచిగా వాటికి స్నానం చేయించినాకనైతే రెడీ చేసినాము. చూడర్రి వస్తుంది నెక్స్ట్. అసలైన వీడియో ఇది మామ, ఇప్పుడు వస్తా చూడు. నేను ఇదైతే కుక్కను కొట్టుడు అంటారు. ఇట్లా చుట్టూ అయితే మనం వెనక అన్నం ఇస్తారు, అది తినకుండానైతే ఎడ్ల మీద బర్రెల మీద అయితే చల్లుకుంటూ వెళ్ళిపోవాలి. ఇట్లా మళ్ళీ చల్లుకుంటూ 5 చుట్లు తిరిగిన తర్వాతనైతే ఇది అయిపోయినట్టు లెక్కకు. డాడీ అయితే వెనక అన్నం వేసుకొస్తుండే వరకు నైట్. అదే పసుపు పువ్వు ఉన్న చూసినారా, ఆ పువ్వు అయితే నాకు వేస్తూ ఉంటుంది. నేను కొంచెం తినాలి, కొంచెం అటు వేయాలి. దీన్ని కుక్కను కొట్టుడు అంటారు. మా ఇద్దరైతే మంచిగా ఉంది చూడర్రి. ఊపిరాంకన్ను నడుముకైతే కట్టినాం మంచిగా బంతి పువ్వులు. అది మా కైలుగాడు లడ్డుగాడు అని స్వీట్గా పిలుచుకుంటా దాన్ని. ఆడొకడు మంచిగా రన్నింగ్ చేసిండు చూడు ఎట్లురికినా. నెక్స్ట్ వస్తుంది దీని తర్వాతనైతే క్లిప్లు ఉంటాయి, కానీ ఆడ దాటిచ్చేది ఉంటుంది. అంటే ఒక దూరణం మన గడ్డితో అయితే ఒక దూరణం లెక్క కడతారు తాడు చేసి. ఆ తాడునైతే నేను వీడియో తీయలేదు, నేను కుక్కను కొట్టినా కాబట్టి మళ్ళీ ఇక్కడికి రావద్దు అన్నారు, అందుకే నేను రాలేదు వీటికి. 5 చుట్లు అయితే అయిపోతాయి. తిరిగిన తర్వాతనైతే ఆటోమేటిక్గా నేను వీడియో ఆఫ్ చేసిన. సెల్ఫీ స్టిక్ తోటి అయితే ఇది వీడియో అయితే క్యాప్చర్ చేసుకున్నాను. నా జేబులో ఉంది ఎప్పుడైతే రిమోట్. సరే ఇది ఎందుకు కానీ ఇదైతే చూడర్రి. ఫస్ట్ ఇట్లయితే 5 చుట్లు అయితే తిరిగిన తర్వాతనైతే ఒక కుడుకొక్క ఉంటుంది, ఆ కుడుకొక్క పట్టుకొని పోయి డైరెక్ట్ అయితే స్నానం చేయాలి. స్నానం చేసి నేను అటే ఉన్నా, ఇక మళ్ళీ రాలేదు. వీడియో ఇట్లా ఆఫ్ చేసిన అనుకుంటారా. ఆ వీడియో అయితే మన తన రిమోట్ ఉంటుంది, ఆ రిమోట్ తోటి అయితే ఆఫ్ చేసినాను. వీడియో అయితే మంచి వచ్చింది అనుకుంటున్నాను. ఇదైతే ఫుల్ వీడియో లైక్లు ఏదో సంక్రాంతి స్పెషల్ మీరు ఎన్ని ఇచ్చినా నాకైతే మెమరీ కిందనైతే యూట్యూబ్లో పెట్టుకుంటున్నాను. మీరు నచ్చితే లైక్ కొట్టరు, లేవు షేర్ చేయరు, మీ ఇష్టం. అది ఇక 5 లాంగ్ వీడియో అంటే మన యూట్యూబ్ ఛానల్ ఇది ఒక్కటే. ఎంత మించి లాంగ్ ఎప్పుడు నేను ఏ వీడియో అయితే చేయలేదు. ఇంతగానం అయితే ఏం మాట్లాడన్నా కూడా నాకు అర్థమవుతలేదు, అందుకే కొంచెం తడబడుకుంటే ఇటైతే మాట్లాడుతున్నాను. ఏమనుకోకర్రి, అడ్జస్ట్ చేసుకోరి ఓకేనా. లైక్ అయితే చేయర్రి, ఇదైతే ప్రాసెస్ ఉంటుంది చూసుకోర్రి మొత్తం. అదైతే చూస్తుంది చూడర్రి. అవి ఈసారి కొత్తట్లు ఎట్లా నడుస్తాయో అని చాలా అనుకున్నాను, కానీ పర్లేదు బాగానే నడిచినాయి. చూడర్రి ఫుల్ వీడియో వచ్చేస్తుంది. అయిపోయింది ఇక 4-5 చుట్లు అయిపోయి ఉంటాయి. నేను కౌంట్ చేయలేదు, మీరు కౌంట్ చేసుకున్నారు అనుకుంటున్నాను.
ఇదైతే అయిపోయింది. ఇక నెక్స్ట్ ఒక పాట వేస్తున్నాను ఇనూరి. ఈ పద్ధతి మీకు ఉంటే ఈ పద్ధతిని ఏమంటారో కామెంట్ చేయండి. బండి కొట్టుకొని అయితే ఇంటికి వచ్చేసినాం. తర్వాత ఇక అయితే ఊర్లో ఇట్లా ఉంటుంది, బండ్లు వెనక వస్తున్నాయి. నేనైతే ఇక వీళ్ళు డోలు కొడుతారు, వీళ్ళనైతే తీసిన వీడియో. పక్క ఈ వీడియో చూస్తారు, నాకు తెలుసు, తెలిసినంతలో చూస్తారు అనుకుంటున్నాను. ఇదంతా వీడియో ఇట్లా ఊరు చుట్టూ అయితే తిరుగుతాయి బండ్లు మా ఊర్లో. మీ ఊర్లో తిరుగుతాయి లేదా కామెంట్ చేయరు. ఇట్లానైతే డోలు కొట్టుకుంటా ఒక రౌండ్ వరకు అది గుడి దాకా తీసుకెళ్తారు, ఇట్లా హనుమాన్ గుడి దాకా. మన అయితే వస్తుంది చూడండి, మనది అదుర్స్ ఎవరికి అయినా కనిపిస్తుంది బండి. మన అసలు బండి ఎవరికి లేదు ఇక్కడ. సరే చూసేయండి. వచ్చింది మన బండి వచ్చింది. చూడు 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 చూడు, ఇదే మన బండి. బాగుందా? ఇక నెక్స్ట్ అయితే మన వాళ్ళదే, మన మూదాడేసింది చూడు మా మామనే, సామ్రాజ్ మామ ఆయన పేరు. అయితే నెక్స్ట్ చూడరు ఇక గివే ఎడ్ల బండ్లు ఈసారి ఎక్కువ ఏం లేవు. నెక్స్ట్ ఇక్కడికైతే వచ్చేసినాం. ఇది ఫస్ట్ రౌండ్ ఇప్పుడే బండి కాడికి పోతుంది, కానీ ఇది ముందు వచ్చేది ఉండే. సారీ ఏమనుకోకర్రీ, అది ఫస్ట్ అది తీయాలని తీసిన. ఏమన్నా మాట్లాడేది నేను మధ్యలో మాట్లాడతా. అప్పటిదాకా సెలవా మరి. ఇప్పుడైతే మనం బండి ఎక్కినాము చూడు. ఇదైతే ఫస్ట్ రౌండ్ అయిపోతుంది. ఫస్ట్ రౌండ్లో ఎక్కినాము. తర్వాత మంచిగా ఫస్ట్ రౌండ్లోనైతే భయపడతారు కదా ఎవరైనా, ఎట్లా పోతే తెలియదు కదా, వాళ్ళకి తెలియదు కదా. వీటికైతే ఊరు కొత్త, కాకపోతే నడుస్తున్నాయి బాగానే. మా ఇట్లా బాగున్నాయా లేదా మళ్ళీ ఒకసారి కామెంట్ చేయరు. అడుగుతున్నాను నేను, నాకు నచ్చిన మూమెంట్ అంటే ఇదే. ఈ మూమెంట్లో నేను అడుగుతున్నాను. సంక్రాంతి పండుగ సంక్రాంతి పాట ఇట్లా అందుకే ఇష్టం. ఏమనుకోకరి. బాగుందా? వీడియో అంతా బాగానే ఉంది, కానీ మాము అప్లోడ్ చేయడానికి చాలా టైం పడుతుంది మాము. ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. అప్లోడ్ అయితే మేబీ చేస్తా ఈ రోజన్నా రేపన్నా. చూసేరి వస్తుంది యూట్యూబ్లోనైతే చూసుకోరి. ఓకేనా? బాయ్. వీడియో అయితే ఫుల్గా చూసారు, ఏ డిస్టర్బెన్స్ లేకుండా. ఒక్క నిమిషం ఏంటంటే లాస్ట్ చెప్తున్నా. మీకు ఏదైనా ఎప్పుడన్నా ఎడ్ల బండి ఎక్కాలనుకుంటే మన ఊరికి వచ్చేసేయండి. మళ్ళీ సంక్రాంతికి అయితే కలుసుకుందాం. ఓకేనా? చూడెడ్ల బండి మీద మనమే పోదామే, కొమరెల్లి జాతరకు మనమే పోదామే, కొమరెల్లి జాతరకు. కాడ మెల్లగా పోదామే, కొమరెల్లి జాతరకు మెల్లగా పోదామే, కొమరెల్లి జాతరకు. మధ్యలో పోలీసు వాళ్ళు వచ్చారు మాము. ఎందుకో తెలుసా? ఫోటోలు దిగుదామని వచ్చారు. ఎందుకంటే ఇది మా ఊర్లోనే జరుగుతున్నాయి ఎడ్ల బండ్లు అయితే తిరుగుతున్నాయి కదా, అది మా ఊర్లో స్పెషాలిటీ. ఇది అయింది హనుమాన్ గుడి. లాస్ట్ రౌండ్ అనుకో. ఇక ఇది వీడియో అయితే చాలా చేక్ అయింది, ఎందుకంటే ఇది ఎత్తేస్తుంది బాగా బండి. మన ఎడ్ల బండి కాబట్టి ఎత్తేస్తుంది. లాస్ట్ క్లిప్ మామ చూసుకోరు. మళ్ళీ చూడాలనుకుంటే మళ్ళీ చూసేరు ఈ వీడియోకి ఒక 50 likes అయినా కంప్లీట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే ఏదైనా స్పెషల్గా పెడతా వీడియో. అప్పటి వరకు సెలవా మరి. ఇంకొక నిమిషం ఉంది, మీకోసం ఎక్కువ చేసిన వీడియో చూడుర్రి. దేవుని కళ్యాణమో మల్లన్న దేవుని కళ్యాణము, ఆ కుమరెల్లి మల్లన్న గొల్లకే తమ్మది దేవుని కళ్యాణము. సత్తేడు వారలయ్యో మల్లన్న నిట్టేడు పూజలయ్యో, ఆ నిట్టేడు పూజల కుమరెల్లి మల్లన్న జాతర